అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మరోవైపు తొలి రోజు గవర్నర్ ప్రసంగం వరకు మాత్రం సభకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించింది. తర్వాత సమావేశాలకు ఆ పార్టీ సభ్యులు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపచారానికి పాల్పడడంపై పరకామణిలో చోరీని సెటిల్మెంట్ చేసిన ఘోరం సహా ఇతర అంశాలపైన సభా వేదికగా చర్చించేందుకు అధికార పక్షం సిద్ధమవుతుంది. అటు అమరావతి నిర్మాణంలో పురోగతి, సూపర్ 6 అమలు, పెట్టుబడులు, సంక్షేమానికి ప్రాధాన్యం, విద్యారంగంలో సంస్కరణలు, సామూహిక గృహ ప్రవేశాల వంటి మొత్తం 20 అంశాలకు పైగా ప్రధాన అంశాలపై చర్చించాలని అధికార తెదేపా బీఏసీ సమావేశంలో కోరనుంది. ఇక గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఏదైతే వైసీపీ అధినేత అయిన జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? ఈరోజు ఒకరోజే ఒకవేళ వచ్చి గవర్నర్ ప్రసంగం తర్వాత వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓకే విజయ, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 14వ వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశం అవుతుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకి అధికార కూటమి పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి వైసీపీకి సంబంధించిన నేతలు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు. దీనిపైన పలు దఫాలుగా కూటమికి చెందిన నాయకులు కావచ్చు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కావచ్చు, పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిర్ణీత సమయం వరకు వైసీపీ వాళ్ళు రాకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళని పలుసార్లు హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి జగన్ తో పాటు మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీకి హాజరై ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉంటుందో గవర్నర్ ప్రసంగం గంట సేపు ఉండే అవకాశం ఉంటుంది. ఈ గవర్నర్ ప్రసంగం రూపంగానే వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువైపు నుంచి వైసీపీకి చెందిన కొంతమంది నేతలు మాట్లాడిన తీరును బట్టి అవకాశాలను వేసుకోవాల్సి వస్తుంది. ఈ గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తిగా బడ్జెట్ సమావేశాల్లో వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు ఉండకపోవచ్చు అని చెప్పి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇటు అధికార పార్టీకి వస్తే అధికార పార్టీ ఈ గవర్నర్ సమావేశం ఏదైతే గవర్నర్ సందేశం ఏదైతే ఉందో గవర్నర్ సందేశం అయిపోయిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఆ బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎంతకాలం జరగాలి, వేటిపైన చర్చ జరగాలి అనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు సమాచారం మేరకు లడ్డూ కల్తీ పరకామణితో పాటు మరొక 23 అంశాలకు సంబంధించి చర్చించాలని చెప్పి అధికార పార్టీ సమాయత్తం అవుతుంది. తొలి రోజు సమావేశానికి మాత్రమే హాజరవ్వాలని వైసీపీ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అసెంబ్లీ దృష్ట్యా కీలకం అన్ని చోట్ల కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ రేపు నుంచి డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యే సంతకాలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది సభకు హాజరు కాకుండానే రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని గతంలో కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పలు సందర్భాల్లో వెల్లడించిన దాఖలాలు ఉన్నాయి. అయితే దీని అంతటి కూడా తప్పించడానికి ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో హాజరయ్యి వాళ్ళ వాణిని వినిపించాలి, ప్రజా సమస్యను అసెంబ్లీలో చర్చించాలి తప్ప హాజరై సంతకాలు వెళ్ళిపోకూడదని చెప్పేసి రేపటి నుంచి డిజిటల్ విధానంలో ఎమ్మెల్యే సంతకాలు తీసుకోవాలని ఇప్పటికే స్పీకర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ మేరకు అసెంబ్లీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విభాగం దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. రేపటి నుంచి అయితే మొత్తంగా డిజిటల్ విధానంలోనే సంతకాలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు మరొక అరగంటలో ప్రారంభం కానున్నాయి. మరొక అరగంటలో ప్రారంభమైన తర్వాత మనకి ఎవరైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నారో దీని మీద ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ఆయనైతే ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశం తర్వాత రేపటికి వాయిదా పడే అవకాశం ఉంటుంది. రేపు స్పీకర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం అయితే జరుగుతుంది. దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 13వ తారీఖున
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్పీకర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాని మీద మాట్లాడతారు. దాంతో పాటు ఏదైతే కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకుపోయే కార్యాచరణ కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం పైన కావచ్చు, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 13వ తారీఖున మాట్లాడే అవకాశం ఉంటుంది. 14వ తారీఖున పయ్యోల కేసులు ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో ఆయన 14వ తారీఖున ఉదయం పూట దీని మీద ఇది బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పైన ఇప్పటికే అన్ని శాఖలతో పయ్యోల కేసులు భేటీలు జరగడం జరిగింది. పయ్యోల కేసులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో అచ్చెన్నాయుడు ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ 3-4 రోజులను కంప్లీట్ అయినప్పటికీ కూడా దీని మీద చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే మార్చి 12వ తారీఖు వరకు దాదాపుగా ఈ 4 రోజుల పాటు ఈ సమావేశం నిర్వహించాలని చెప్పేసుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో బీఏసీ సమావేశంలో దీని అంతటికి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంతసేపు సభ జరగాలి, ఎంతసేపు బడ్జెట్ మీద చర్చ జరగాలి, ఎంతసేపు ఏ కార్యక్రమాల మీద చర్చ జరగాలి అనేది బీఏసీ సమావేశంలో మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.